హైదరాబాద్లో నాగుల పంచమి వేడుకల శోభ నెలకొంది. భక్తులతో ప్రముఖ ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. పుట్ట దగ్గర పాలు పోసేందుకు మహిళలు క్యూలైన్లు కట్టారు. ఇక ఉదయం నుంచి పుట్టల దగ్గర భక్తుల రద్దీ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో పుట్టలో పాలు పోస్తున్నారు మహిళలు. రైట్గా పెద్దమ్మ తల్లి గుళ్ళో నాగుల పంచమి వేడుకలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, ఆలయంలో పూజలు ఎలా జరుగుతున్నాయి? సందడి ఎలా ఉంది? మాధురి, నాగుల పంచమి సందర్భంగా ఉదయం నుంచి ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు శివాలయాలు కావచ్చు, దాంతోపాటు నాగేంద్రుని ఆలయాలు కావచ్చు, అదే విధంగా నాగదేవుని ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి నాగదేవుని దర్శించుకుంటూ ఉన్నారు. అలాగే పుట్టలో పాలు పోస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో వచ్చేసరికి కూడా మనకు పుట్టలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి, చాలా తక్కువగా ఉంటూ ఉంటే ఉన్న పుట్టలనే వచ్చి పాలు పోస్తూ ఉంటారు. అదే విధంగా పెద్దమ్మ తల్లి ఆలయం కట్టిన తర్వాత 3 నెలల తర్వాత మనకు ఈ నాగేంద్రుని ఆలయం కట్టడం జరిగింది. ఈ నాగేంద్రుని ఆలయంలో మనకు పుట్ట అనేది కూడా ప్రత్యేకంగా ఉంటూ ఉంటుంది. ఇక ప్రతి సంవత్సరం నాగుల పంచమి కావచ్చు, నాగుల చవితి వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి ఇక్కడ నాగదేవుని దర్శనం చేసుకొని ప్రత్యేకంగా మొక్కులు చెల్లించడంతో పాటు నాగదేవునికి పాలు, పుట్టలో పాలు కావచ్చు, గుడ్లు కావచ్చు, పలహారము ఇట్లా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు, పెడుతూ ఉంటారు. అదే విధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ భక్తుల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ పుట్ట దగ్గర పాలు పోస్తూ ఉన్నారు, మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పుట్ట మనం చూసుకున్నట్టయితే చాలా వరకు చాలా పెద్దగా ఉంటూ ఉండేది. కాకపోతే రాను రాను ఈ పుట్ట కూడా తగ్గుతూ వస్తుండడంతో ప్రత్యేకంగా కూడా ఇక్కడ ఉదయం నుంచి భక్తుల కోలాహలం ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఆలయంకి సంబంధించిన నిర్వాహకులు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉండి పుట్టలోకి సంబంధించి నీళ్లు కావచ్చు, దాంతోపాటు పాలు కావచ్చు ఎక్కువగా పోయనీయకుండా కూడా ప్రత్యేకంగా చూసుకుంటూ ఉన్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా దర్శనం కల్పించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ నాగదేవుని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని మాట్లాడతాం. అమ్మ చెప్పండి అమ్మ, మీ పేరు? లావణ్య. ఎక్కడి నుంచి వచ్చారు? సో ఈ రోజు నాగుల పంచమి కదా, అందుకోసమని వచ్చారా? సో ప్రతి నాగుల పంచమి ఎట్లాంటి పూజలు చేస్తూ ఉంటారు? ఈరోజు నాగుల పంచమనే వచ్చాము. అదే పుట్టలో పాలు పోసి దర్శనం చేసుకుందామని వచ్చాము. సో ఈ రోజు ఎట్లాంటి పూజలు చేస్తూ ఉంటారు? ఎట్లాంటి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు? పాలు పోస్తాం, పేలాలు వేస్తాం, గుడ్డు పెడతాం, మళ్ళీ ప్రసాదం పెడతాం. నేనైతే ఇదే విధంగా చేస్తాను. మన సిటీకి వచ్చేసరికి కూడా చాలా తక్కువగా మనకు ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. నాగదేవుని ఆలయాలు ఉన్న విగ్రహాలు ఉంటాయి కానీ పుట్టలు అయితే చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇదే పుట్ట దగ్గరికి వస్తుంటారు ఎప్పుడు, ఇంకా లేదంటే వేరే ఎక్కడైనా పుట్టలు ఉన్నాయా? ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాను. 18 years నుంచి ఇక్కడికే వస్తాం ఎవ్రీ ఇయర్. ఉదయం నుంచి ఇక్కడ రద్దీ ఎట్లా ఉంది? మరి వస్తున్నారా జనాలు? చాలా వస్తున్నారు. ఎప్పటికి ఇలానే ఉంటుంది. ఇంకా క్రౌడ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా తక్కువగా ఇంకా టైం అయిన కొద్దిగా ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. చూస్తూ ఉండగా ఉదయం నుంచి అయితే ఇక్కడ భక్తుల కోలాహలం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకొని పాలు పోసి వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఈ ఆలయంకి సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, ఇక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇక్కడ పుట్ట దగ్గర ఎప్పటికప్పుడు కూడా క్లీనింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నాగుల పంచమి, నాగుల చవితి అంటేనే నాగదేవునికి సంబంధించి కావచ్చు, ఏమైనా కాలసర్ప దోషాలున్నా, నాగులకు సంబంధించి ఏమైనా దోషాలున్నా, అదేవిధంగా సంతానంకు సంబంధించి కావచ్చు, ఇవన్నిటి గురించి కూడా నాగదేవునికి సంబంధించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. సంతానాలు ఏమి ఉన్నా కూడా వచ్చి నాగదేవుని దర్శించుకున్న నాగకు సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నా తీరుతాయని చెప్పేసి, సంతానం కలుగుతుందని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వచ్చి ఈ రోజు సంబంధించి కూడా నాగదేవుని దర్శించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ పెద్దమ్మ తల్లి ఆలయంకి సంబంధించి కూడా పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి ఇక్కడ వచ్చి నాగదేవుని దర్శించుకుంటూ ఉన్నారు. నాగదేవునికి సంబంధించి కూడా ప్రత్యేకంగా గుడ్డు కావచ్చు, అదేవిధంగా పాలు, పేలాలతో పాటు పప్పు, పలహారాలకు సంబంధించి పలహారాలు కూడా ఇక్కడ పెడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా
ఎప్పటికప్పుడు కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. పుట్టకి సంబంధించి కూడా ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తుండడంతో ఎక్కువగా పాలు పోయనీయకుండా వాళ్ళకి సంబంధించి చిన్న మొక్కులు చెల్లించుకునే విధంగా కాస్త మొక్కులాగా కాస్త పాలు పోసే విధంగానే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే నాగుల చవితికి సంబంధించి మనకు రద్దీ అయితే కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. చెప్పండి అమ్మా, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అదేవిధంగా దర్శనం చేసుకున్నారుగా, ఎట్లా అనిపిస్తూ ఉంది? నేను ఎప్పుడు వస్తానండి, ఎవ్రీ ఇయర్. నాకు పెద్దమ్మ అమ్మవారు అంటే చాలా నమ్మకం. పుట్టకు కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడే వచ్చి దర్శనం చేసుకుంటాను. మేము మాదాపూర్లో ఉంటాము. ఎవ్రీ ఇయర్ అంటే నాగుల పంచమి, నాగుల చవితికి వస్తూ ఉంటారా, లేదంటే ప్రతి మంగళవారం వస్తానండి అమ్మవారి దగ్గరికి. ఈరోజు నాగుల పంచమి సందర్భంగా ఎట్లాంటి పూజలు చేశారు, ఎట్లా ఉంది ఇక్కడ రద్దీ? ఇక్కడ బాగా నమ్మకం అండి నాకు అమ్మవారు. పూజ పుట్ట చాలా నమ్మకం మాకు. థ్యాంక్ యూ అండి. సో చూస్తూ ఉన్నాగా ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు భక్తుల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ నాగదేవునికి సంబంధించి పూజలు చెల్లించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఉదయం నుంచి కూడా మనకు రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే నాగపంచమికి సంబంధించి కూడా శివాలయాలు కావచ్చు, అదేవిధంగా రామలింగేశ్వర స్వామి కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కావచ్చు, నాగదేవుని ఆలయాలు అయితే భక్తులతో కిక్కిసిపోయాయని చెప్పుకోవచ్చు. మాధురి.